డైనమిక్ ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సిరిగిరిపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన వెంటనే రక్షణ శాఖకు చెందిన 84 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించడం అనేది రేవంత్ రెడ్డి సమర్థతకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా లీడరు, ప్రజల గురించే పనిచేస్తాడు అని గుర్తించి కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను 84 ఎకరాలు రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే రక్షణ శాఖ భూములను 84 ఎకరాలను తెలంగాణ గవర్నమెంట్కు ఇచ్చినందుకు బీజేపీ పార్టీకి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి సాధించని పనులు, కేంద్ర ప్రభుత్వంతో అవసరపడ్డ పనులు, రాష్ట్రంలో చేయవలసిన అభివృద్ధి పనులు 2.5 సంవత్సరాల లోపల అన్నిటిని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈడు జోడుగా కలిసి ఈ 2 పార్టీలు కలిసి తెలంగాణను ముందుకు తీసుకుపోతున్న శుభ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం, బీజేపీ, కాంగ్రెస్ కలిసికట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటట్టుంది అని పొద్దుగల్లా లేచి తెలంగాణను అభివృద్ధి కానియొద్దు అని అడ్డం దొడ్డం ఆరోపణలు చేసుకుంటూ గడ్డల పోటీ తిరుగుతున్న బీజేపీ లీడర్లను వచ్చే ఎలక్షన్లలో డిపాజిట్ రాకుండా ఓడించాలి అని తెలంగాణలో ఓట్లేసిన ప్రజలందరూ ఒకరికి ఒకరు అనుకోవాలి. ఎందుకు అంటే బీజేపీ పర్మిషన్లు ఇవ్వద్దు, తెలంగాణ అభివృద్ధి జరగొద్దు అని టీఆర్ఎస్ పార్టీ లీడర్లు మనసులో ఉన్న మాట. కానీ నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లప్పుడే రాజకీయాలలో ప్రచారాలు చేసుకుందాం, ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆ రోజు చూసుకుందాం, కానీ 5 ఏళ్ల దాకా కేంద్ర ప్రభుత్వం మీరిచ్చేటివి మీరిండ్రి, రాష్ట్ర ప్రభుత్వం మేము చేసేటివి మేము చేసి ప్రజలకు న్యాయం చేస్తాము అని కలిసికట్టుగా ముందుకు పోయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే సపోర్టు చెప్పేది పోయి టీఆర్ఎస్ పార్టీ మంచి సలహాలు సూచనలు ఇచ్చేది మర్చిపోయి మంచి పనులను కూడా చెడ్డగా చిత్రీకరించి సోషల్ మీడియాను, పేపర్లను, టీవీలను ఖరాబు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో లేకుండా చేయాలి అని ఓట్లేసిన ప్రజలందరినీ కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి. ఇంకా ఎవ్వరు తెలంగాణలో ఎన్ని అడ్డం పడ్డా పొడుగుపడ్డా రేవంత్ రెడ్డి మూసీ నదిని సుందరీకరణ చేస్తాడు, భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాడు, బరాబరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అని కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం.